అందరికీ నా యూట్యూబ్ ఛానల్ తరఫున వెల్కమ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు రాయగిరి టు సురేంద్రపూర్ వెళ్ళే దారిలో ఎలా ఉంటుంది. మనము సురేంద్రపూర్కి వెళ్తున్నాము. మరి సురేంద్రపూర్కి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ నుంచి వస్తే భువనగిరి విహార హోటల్ దాటగానే మనకు లెఫ్ట్కు రాయగిరి అంటారు. అక్కడి నుంచి మనకు రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఇలా ఉండడం జరుగుతుంది. మీకు ఇప్పుడు మెయిన్ రోడ్ కూడా చూపిస్తా. దాని తర్వాత ఎలా వెళ్ళాలి ఇంకా అనేది పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఇదేనండి మనం యాదగిరిగుట్ట నుంచి మనకు వెనుక యాదగిరిగుట్ట దర్శనం అనంతరము మనం ఇలా రాయగిరికి వెళ్ళే రోడ్డు ఇలా వస్తుంటే మనకు లెఫ్ట్ సైడ్కు రైట్ సైడ్కు చాలా పెద్ద ఉడిపి హోటలు, వరేవాద్ తెలంగాణ రుచులు, ఇలా తర్వాత పోతే లాడ్జీలు, పెట్రోల్ పంపు మనకు చాలా అనేకంగా కనిపిస్తుంటాయి. ఎక్కువగా హోటల్స్ లాడ్జీలు చాలా అనేకంగా కనిపిస్తుంటాయి. మీరు చూడండి, ఎటు చూసినా లాడ్జ్. ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల వారు వీకెండ్స్కు చాలామంది వస్తుంటారు కాబట్టి ఇక్కడ లాడ్జీలు అనేది చాలా అధికంగా కూడా కట్టడం జరిగింది. కాలసర్పతి దేవాలయం ఒకటి, ఇక్కడ ఒకటి ఆంజనేయ అరణ్యం, రాయగిరి అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ ఇది ఒకటి ఉన్నదంట. ఆంజనేయ అరణ్యం అనేది ఇంకా ఇదేనండి. మనం సురేంద్రపురికి వచ్చేసాము. ఒక నిమిషం ఆగండి. కనిపిస్తుంది కదా, ఇదే మనం సురేంద్రపురి ఎంట్రన్స్. పైన కనిపిస్తుంది కదా పెద్ద నాగేంద్ర స్వామి, హనుమంతుడు. ఇక్కడ బోర్డు దారిలో మనకు లెఫ్ట్ సైడ్కు పెద్ద శివలింగానికి పాము చుట్టుకొని మనకు కనిపిస్తుంది. ఇదే సురేంద్రపురి మెయిన్ రోడ్కే ఉంటుంది. ఇలా మనం లెఫ్ట్ తీసుకుంటే సాయంత్రం మీరు ఎప్పుడన్నా వస్తే మాత్రము 5 గంటల లోపే 5:30కే క్లోజ్ లోపలికి వెళ్ళడానికి 5:30 లోపే అనుమతిస్తారు, తర్వాత అనుమతించరు. 7 గంటల వరకు మీరు చూసుకొని రావచ్చు. ఈ ఎంట్రన్స్లో మనకు ఇలా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా భారీ శివలింగం అని, అది పైన. అక్కడికి భక్తులు కూడా వెళ్ళి ఫోటోలు ఇట్లా దిగుతారు. పంచముఖ హనుమాన్ మనకు ఎదురుగా కనిపిస్తుంది. శ్రీ పంచముఖ హనుమాన్ అతి భారీ విగ్రహం. ఇక్కడ కూడా చాలామంది భక్తులు ఫోటోలు దిగుతూ ఉంటారు. ఇది కనిపిస్తుంది కదా, అదే సురేంద్రపురం కుందా సత్యనారాయణ కళాధామం.